Welcome to the TollyTube. అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అనే చెప్పాలి. కాగా ఇప్పుడు విజయ్ నటిస్తున్న తాజా చిత్రం పేరు డియర్ కామ్రేడ్. డెబ్యూ దర్శకుడు భారత్ కమ్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ గా, కార్మిక నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. ఇక హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక గీతా గోవిందం చిత్రం తర్వాత ఈ సినిమాతో రెండోసారి జోడీ కట్టారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య లిప్ లాక్ సన్నివేశం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఇక ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పనిచేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఇలాంటి బిజీ సమయంలో విజయ్ దేవరకొండ ఆసుపత్రి పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే విజయ్ దేవరకొండ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఈ వార్త హల్చల్ చేస్తోంది. అయితే ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా కనిపించే విజయ్ దేవరకొండ సడన్ గా హాస్పిటల్లో చేరటం అతని అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. కాగా విజయ్ దేవరకొండ ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే గురువారం దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. సెలబ్రిటీలు కూడా హోలీ సంబరాల్లో మునిగి తేలారు. ఇక విజయ్ దేవరకొండ కూడా మరీ అతిగా హోలీ సంబరాల్లో మునిగి తేలటంతో నీరసించిపోయాడట. ఆ తర్వాత విపరీతమైన జ్వరం రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. డియర్ కామ్రేడ్ సినిమాని మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆఖరి దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలి ఉండటంతో చిత్ర యూనిట్ బిజీ షెడ్యూల్ ని ప్లాన్ చేసింది. వరుస షూటింగ్ షెడ్యూల్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న విజయ్ నిన్న హోలీ సంబరాల్లో పగలు రాత్రి అని తేడా లేకుండా మునిగి తేలటంతో ఒకేసారి శారీరక ఒత్తిడి కలగడంతో తీవ్రంగా జ్వరం వచ్చింది. దాంతో విజయ్ ని హాస్పిటల్ కి తరలించారు. కాగా ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు విజయ్. అయితే డియర్ కామ్రేడ్ సినిమాలో రెండోసారి విజయ్ తో యాక్ట్ చేస్తున్న రష్మిక అందులో మహిళా క్రికెటర్ గా పాత్ర పోషిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. మే 31న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.